ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీరు చేయు అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగజేయును గాక. ఈరోజు దేవుని మాటలో ఉన్నటువంటి ఆశీర్వాదము అనేటువంటి అంశం మీద మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నామండి. లూకా సువార్త 5వ అధ్యాయంలో మనము 2 ఒట్టె దోణెలను మనము గమనిస్తున్నాం. యేసుక్రీస్తు ఆయన గెనజరేతు సముద్ర తీరాన, అంటే గలిలియా సముద్ర తీరాన ఆయన నడిచొస్తున్నప్పుడు ఆయన 2 ఒట్టి దోణెలను చూస్తున్నాడు, ఓడలను. ప్రియమైన ఆ యొక్క 2 ఓడల్లో ఒక ఓడ సీమోనుది. ఆ సీమోన్ పేతురు యొక్క ఓడను ఆయన ఎన్నుకున్నాడు. ఆ యొక్క ఓడను ఆయన పరిచర్యకు వాడుకుంటున్నాడు. ఆ యొక్క ఓడ మీద కూర్చొని ప్రజలకు ఉపదేశిస్తున్నాడు. ఆయన బోధించి సాలించిన తర్వాత పేతురు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇంకా కొంచెం లోతుకెళ్ళి చేపలు పట్టడానికి మీ వలలు వేయండి అంటున్నాడు. ప్రియమైన ఇప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. కానీ పేతురు యొక్క మనసు ఆయనతో చెప్తుంది, అయ్యా నీకు చేపలు పట్టడంలో నీకున్న అనుభవం ఏంటి? నీ అనుభవం ఆయనకి తెలుసా? ఏం తెలియదు. ఇప్పుడు రాత్రంతా నువ్వు ఈ వైపు ఆ వైపు, కుడివైపు ఎడం వైపు, ముందు వైపు వెనక వైపు నువ్వు వలలు వేసి 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 నువ్వు ప్రయాసపడ్డావు. నీకున్నటువంటి అనుభవము, నీ అనుభవము ఇవ్వలేనటువంటి ఒక మార్పును జయాన్ని ఆయన ఇవ్వగలడా? ఆయనకి తెలుసా? అసలు ఆయన చేపలు పట్టడం తెలుసా అని చెప్పి ఆయన మనసు అని ఉంటుందండి. కానీ ప్రియమైన దేవులారా, ఆయన తన యొక్క మనసు చెప్పినటువంటి మాటలు కాదు, దేవుని యొక్క మాటల మీద ఆధారపడ్డాడు. ఆయన అంటున్నాడు, అయ్యా రాత్రంతా నేను ప్రయాసపడ్డాను, నాకు ఏ యొక్క చేప కూడా దొరకలేదు, అయినను నీ మాట చొప్పున నేను వలలు వేయించున్నాను అని చెప్పాను. ప్రియమైన దేవుడు ఆ ప్రకారాన చేసి ఆయన ఎక్కువ చేపలు ఆయన పట్టుకున్నాడు. ప్రియమైన దేవుడు ఆయన యొక్క అపజయము కొద్ది నిమిషాల్లో మారిపోయింది. ఆ ఒట్టి దోణెలు నిండుగా ఆశీర్వాదాలతో చేపలతో మారిపోయాయి. ఒట్టి వల పిగిలిపోయేంత, చినిగిపోయేంత చేపలతో అది నింపబడింది. ప్రియమైన దేవులారా, పేతురు యొక్క ఒంటి జీవితాన్ని, పేతురు యొక్క అపజయాన్ని మార్చిన దేవుడు ఈరోజు నీ అపజయాన్ని మార్చునుగాక. కానీ మనం ఏం చేయాలి? దానికి మన యొక్క సొంత ఆలోచన మీద మనం ఆధారపడడం కాదండి. పేతురుకి చేపలు పట్టడంలో ఎక్కువ అనుభవం కలిగిన వ్యక్తి పేతురు. నీళ్ళ యొక్క వాసన చూసి ఇక్కడ చేపలు ఉంటాయి, వల్ల ఏంటంటే అక్కడ ఖచ్చితంగా చేపలు ఉంటాయి. అలాంటి అనుభవం గల వ్యక్తి పేతురు. కానీ ఆయన యొక్క అనుభవం ఆయనకి అపజయాన్ని ఇచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుని యొక్క మాట ఆయనకి జయాన్ని, ఆశీర్వాదాన్ని ఇచ్చింది. ఈరోజు ఈ దేవుని మాట మీ యొక్క అపజయాన్ని జయంగా మారుస్తుంది. మీ ఒట్టి జీవితాన్ని, ఒట్టి దోణను ఆశీర్వాదాలతో నింపుతుంది. మనము మన యొక్క మనసు చెప్పేటువంటి మాటలు కాదు, లోకము చెప్పేటువంటి మాటలు కాదు, దేవుడు చెప్పేటువంటి మాటలు మనం ఎందుకు ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఎంతవరకు తండ్రి యొక్క మాటలు విన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి నీ యొక్క మాట పేతురు యొక్క అపజయాన్ని తండ్రి ఒట్టెదోనను ఆశీర్వాదాలతో నింపిందయ్యా. నీ బిడ్డలు తన యొక్క మనసు చెప్పి, మనుషులు చెప్పి చేసిన ప్రతి ఒక్క ప్రయాసం అంతా కూడా అపజయంలోనే ముగించింది. ఇక్కడ నేను ఏం చేయాలి? నా జీవితము ఏమీ లేని ఒక జీవితంగా ఉంది అని తండ్రి నీ బిడ్డలు అయ్యా బాధపడుతున్న నీ బిడ్డల యొక్క ప్రతి ఒక్క అపజయాలు యేసయ్య నామంలో జయంగా మారునుగా కానీ ప్రార్థిస్తున్నాను. తండ్రి పేతురును, ఆయన దోణెను, వలను ఆశీర్వాదాలతో నింపినటువంటి దేవుడు నీ బిడ్డల యొక్క జీవితాన్ని తండ్రి ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదర సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడు ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించడానికి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ప్రైజ్ ది లార్డ్.